మనము నిత్యముగా ముఖ్యంగా మనము గమనించిన విషయాలలో ఉదయము స్నానము సంధ్య అనుష్ఠానము ఇవి ముఖ్యంగా ఉంటాయి. మన మానవ జీవితంలో స్నాన కార్యక్రమాలతో కాలకృత్యాలతోటి స్నాన సంధ్యాలతోటి మనము కార్యక్రమాలు ప్రారంభం చేస్తుంటాము. కొన్ని మొదట స్నానం కంటే ముందు మానసిక స్నానం అంటారు. అంటే మనసు లగ్నం చేసి అపవిత్రవా సర్వ విస్తాగతో వివా యస్పరే పునరీగాక్షం సవాభ్యాంతర శుద్ధి అంటే విష్ణు స్మరణ చేసుకుంటాము. విష్ణు స్మరణ చేసుకున్నామంటే పవిత్రమైనది కూడా అపవిత్రమైనది కూడా పవిత్రమవుతుంది అని యొక్క ధర్మశాస్త్రంలో ఉంది. ఈ యొక్క స్థానము చేశారంటే మానసిక స్థానం అంటారు. ఈ స్థానాలు కూడా రకాలు ఉంటాయి. ఈ స్థానం చేశామంటే మనకు ఉత్తమ ఫలితాలు వస్తుంటాయి. మానసిక స్థానం. ఇంకా మామూలుగా స్థానాలకు వస్తాము. పుణ్యస్థానాలు అంటుంటాం. మనము దుస్తులతో సరించే స్థానాలు, పురుషులు కానీ స్త్రీలు కానీ దుస్తులతో స్థానాలు మనం ప్రారంభించాలి. దిగంబర స్థానాలు పనికిరాదు. ఆ దిగంబర స్థానాలు కూడా చాలా వాటిని పాపస్థానాలు అంటాము. మనం పుణ్యస్థానాలతో స్థానాలు అంటాం. ఈ పుణ్యస్థానం చేశామంటే సకల దేవతల్లో గంగే చే యమునే చైవ కృష్ణే గోదావరి సరస్వతి తుంగభద్రా చ గౌతమి నర్మదే సింధు కావేరి జలేష్మే సన్నిధింకురు. మనము స్నానం చేసే సమయంలో గంగా యమున నర్మదా సింధు తుంగభద్ర నదీ జలాలతో మనం స్నానం చేసేట్టుగా మన మనసును అర్థం చేసుకుని సకల ముక్కోటి దేవతలను కూడా స్మరించుకొని మనం స్నానాలు చేశామంటే ఆ క్షేత్రాలలో స్నానం చేసిన ఫలితం ఉంటుంది. తరువాత అనేక పుణ్యనదుల్లో గంగా యమున నర్మదా సింధు తుంగభద్ర కృష్ణవేణి ఈ నదీ స్నానం చేసిన గోదావరి ఈ నదీ స్నానం చేసిన ఫలితం ఉంటుంది. దీనివల్ల కూడా చాలా మనకు అన్ని విధాలు కూడా ఆరోగ్యకరంగా కూడా సౌభాగ్యకరంగా కూడా అష్టైశ్వర్యంగా కూడా మనకన్నీ చాలా ఉత్తమ ఫలితాలు వస్తుంటాయి. తరువాత ముఖ్యంగా మహిళలు కూడా ఈ పుణ్యస్థానాలు ఆచరిస్తుండాలి. తరువాత స్నానం చేసిన వెంటనే మనం పశుపలంకరణ దుస్తులంకరణ పశుపలంకరణ ఇలాంటి చేసుకొని దైవ పూజలకు మనం ప్రారంభం చేస్తుంటాము. ఈ నదీ స్నానం వలన మన ఇంటిలో స్నానం చేసిన ఫలితం కూడా ఉంటుంది. గృహంలో స్నానం చేసినా కూడా నదుల పేరు స్మరించుకోవాలి. దీనివల్ల కూడా పుణ్యనదుల స్నాన ఫలితం ఉంటుంది. అందరూ కూడా ముఖ్యంగా పురుషులు మహిళలు కూడా చక్కగా మీరు పుణ్యస్నానాలు చేస్తూ దీనివల్ల లాభాలు పొందవలసిందిగా కూడా కోరుతున్నాము. నదీ స్నానం అంటే చాలా ఉత్తమ ఫలితమైనది. కృష్ణ తుంగభద్ర గోదావరి ఈ నదుల స్నానం అంటే ఆ క్షేత్రాలు దర్శనం చేసిన ఫలితం ఉంటుంది. ముక్కోటి దేవతల ఫలితం ఉంటుంది. కోటి యజ్ఞాలు చేసిన ఫలితం ఉంటుంది. తర్వాత కోటి గోమాతలకు మనము పూజ చేసిన ఫలితం ఉంటుంది. ఆరాధన చేసిన ఫలితం ఉంటుంది. సహస్ర దానాలు చేసిన ఫలితం కూడా ఉంటుంది. ఇది అందరూ కూడా గమనించి చక్కగా పుణ్యస్థానాలు ఆచరిస్తూ పాప కార్యక్రమాలు ఉపక్రమిస్తూ పుణ్యాలకు కూడా మనమందరూ కూడా సాధించి ఆధ్యాత్మిక మార్గంలో పోవలసిందిగా అందరినీ మనసారా కోరుతున్నాము. సర్వే జనా సుఖినో భవంతు.